ప్రారంభమైంది. ఒకసారి చూడండి ఈ శిలాఫలకం ఎట్లా అయిందో. కనీసం ఈరోజు చెత్తగా అయిపోయింది. ఇంకా కానమైనా కూడా ఈ చెట్లు తీసి చూపించేంత పరిస్థితికి వచ్చిందంటే ఒకసారి చూడండి. ఇగో మన ఐలన్న గారి పేరు, ఇగో 31వ తారీఖు 1వ నెల 2024. మీ పేర్లు మాత్రం మంచిగా ఉన్నాయి కానీ పని చూస్తే మాత్రం ఇగో ఈ రకంగా ఉన్నది. చెట్లు మొలుస్తున్నాయి, పొక్కలు తీస్తే పొక్కలు కూడిపోతున్నాయి, కంకర వేస్తే కంకర కూడా ఆగమైపోతుంది తప్ప ఏమాత్రం పని జరుగుతలేదు కనుక ఈ రకంగా ఉన్నదయ్యా. ఇక చూడురి. మిత్రులందరికీ జైభీములు తెలియజేస్తూ ప్రస్తుతం మనము నాంచార్పేట గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 14 నెలల కిందట హడావిడిగా పిహెచ్సి హాస్పిటల్ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు మేమందరం మా పదవీ కాలం అయిపోయేటప్పటికి స్టార్ట్ చేసారు. కానీ ఇంతవరకు ఈ గ్రామంలో పిహెచ్సి స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. దీనివల్ల అందరికీ ఆరోగ్యం అందుతుందనే ఎంతో సంతోషపడ్డ మా గ్రామ ప్రజలు కానీ, పక్క ఊరు అయినటువంటి మా కదిరేనిగూడెం కానీ, కాటపల్లి కానీ, ముత్తిరెడ్డిగూడెం కానీ ఈ అన్ని ఊర్లకు చాలా దగ్గరలో ఉంటుందని సంతోషించారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ 14 నెలలై మన ఎమ్మెల్యే గారు గెలిచి 14 నెలలు అవుతుంది. కానీ చూడండి మిత్రులారా, ఈ చెత్త మొలిసి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఒక మన గుంపు మేస్త్రి అంటాడు కదా రేవంత్ రెడ్డి, ఆయన కాడ మరి గుంపు మేస్త్రి కాడ సిమెంటు సీకు లేదా, లేకపోతే ఐలయ్యక ఇస్తలేడా, ఐలన్న గారికి ఇస్తలేడా తెలియదు. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు త్వరగా చర్య తీసుకొని ఈ ప్రజలందరికీ పిహెచ్సి హాస్పిటల్ అందే విధంగా కృషి చేయాలని తెలియజేస్తూ, లేని ఎడల తగిన మూల్యం చెల్లించుకుంటారా అని కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ మా ప్రజలంతా మాకు హాస్పిటల్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్లేస్ చూసి అరే ఇంకెప్పుడు హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది, మాకు జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఏదానికైనా ఇది ఉంటుందని తెలియజేస్తే ఇంకా రాకపోవడం అనేది చాలా విచారకరం. ఐలన్న గారు, మీరు ఉత్తానే తిరుగుడు కార్యకర్తలు వేసుకొని తిరగడం వల్ల డీజిల్ దండగా తప్ప పని అయ్యే పరిస్థితి ఏం లేదు. కనుక పనితనంలో చూపించండి. అక్కడక్కడ ఫోటోలలో కనిపించడం కంటే పనిలో కనిపిస్తే బాగుంటుందని తెలియజేస్తూ, ఇంకా మీరు ఇట్లే కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు తెరిపించే విధంగా మేము కార్యాచరణ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.